అవును నీ సంగతి ఏంటి? మళ్ళీ ఏ మాట అంటావా? ఆ రోజు అన్నావే ఆ మాటే. అదే మాట. అన్నమాట మర్చిపోయావా? మర్చిపోయాను. ఏ మాట? అందుకే నువ్వంటే నాకు ఇదిగో క్లాస్ రూమ్ లో అన్నావు కాబట్టి బతికిపోయావు. బయట అన్నావంటే చంపేస్తాను. అవునా? బొప్పాస్కాయ్ మళ్ళీ అన్నావా? బ్యాడ్ లేదు. నమస్కారం. అదే సార్ నేను చెప్పానే చేపల ఇష్టని. వాళ్ళ తమ్ముడు చేపలు నాని మీతో ఏదో పన్నెండు వచ్చినట్టున్నాడు. ఏ లేదండి, కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా చేపలప్పుడు మా అనవైతే పూనాలని మంచి జాతి చేప దీంతో కూర వండుకున్నాను అనుకోండి భలేగా ఉంటుందండి. మీరు తిన్నారనుకోండి అబ్బా అదిరిపోద్దండి. రాయ్ ఇదేంటండి? మసాలా డబ్బులండి. అయ్యో నేను నీచు తినండి, ప్యూర్ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ అండి? ఊరుకోండి. ఏంటి నీచు తినుకున్నాను ఇంత బాడీ పెంచారేంటండి? అడ్డమైనవి తింటే పెరిగేది బాడీ కాదమ్మా, కొవ్వమ్మా. అది మన బాడీకి పడదమ్మా. పడదా అండి? మరి ఎలాగండి? ఇప్పుడు చేపలు తీసుకోపోతే మన చాలా బాధపడిపోతాడండి. అన్నయ్యలు బాధపడతారు, తమ్ముళ్ళు సంతోషిస్తారు అని పోలీసులు డ్యూటీలు చేయకూడదమ్మా. అయినా చేపలు వాటికి కావలసిన మసాలాలు కొనుక్కోలేని బ్యాడ్ పొజిషన్ లో నేనున్నానా? నా జీతంతో చేపలేంటి కర్మ, పెద్ద పెద్ద తిమింగళాలను కొనుక్కొని తినేయగలను. ఇంకోసారి ఇలాంటి జాతి చేపలు తీసుకొని నువ్వు రావద్దమ్మా, పంపొద్దని మీ అన్నయ్యకి చెప్పమ్మా. బుచ్చో వెళ్ళి పని చూసుకోమ్మా, వెళ్ళమ్మా. పదండ్రా. రేయ్ నీ అన్నకి చెప్పు, చేపల పడవల్లో స్మగ్లింగ్లు, డ్రగ్స్ రవాణా, జాలర్లపేటలో రౌడీ పంచాయతీలు, కార్పొరేషన్ రాజకీయాలు ఇమీడియట్ గా మానేయమని, లేకపోతే తిత్తిస్తానని చెప్పు. క్షమించాలి. చేపలు పట్టి బతికి వాళ్ళకి, చేపలు తిని బతికి వాళ్ళకి, చేపలు తినకుండా కూడా బతికి వాళ్ళకి, అంటే బ్యామలకి అందరికి హోల్సేల్ గా దండాలు ఎట్టున్నా. ఇప్పుడు మీ అందరికి తెలుసు దాని చేపలు పట్టే ఇంత పైకి వచ్చేసినాను. అయితే చేపలు పట్టడం అంతే అంత ఆసామాసీసం కాదు. చేప తినాలంటే ముందు పట్టాలి. సముద్రంలో వలయ్యాల, చేప పడాల, పైకి లాగాల, పట్టణం తీసుకెళ్లాలా, సంతలో పెట్టాలా, మీరు కొనాల, వండాలి, తినాలి. కదా 5 నిమిషాలు తినేసే చేపకే నాన్న ఇంత కష్టపడిపోతున్నానంటే, పోరే చేపలకి ఇష్టం నువ్వు 5 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉండిపోరా అంత అమలు అనేసినారంటే మరి నాది ఎంత సేవ చేసేస్తా నాకే తెలియదు. ఇప్పుడు కొట్టాలరా నా బంగారం కనక మాలక్ష్మి, నా పిచ్చి నీ ఒక్కదానికే అర్థమవుద్దే. వీళ్ళంతా ఎప్పుడు నీ లెవెల్కి వస్తారో. కొమ్మలు ఆడిపోతుంది. కోణాలు అదేంటి కొత్త చేయగాని పంపలేదా? రే
ఆడు నీసు తిండంటన్నా, నీసు తిండంట, వెజిటేరియన్ అంట, వద్దని వెనక్కి పంపించాడు. పారేటం ఎందుకని చెప్పేసేసేసి పులిసెట్ ఏమన్నా ఎలాగుంది నాని? పొలంలో పడ్డ తర్వాత కూడా చేప ఎగిరెగిరి ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా? గొడవ పడకుండా చచ్చిపోతే గౌరవం ఉండదని. పోలీసు కూడా అంతే, ఇచ్చిన వెంటనే లంచం ఉచ్చుకోర్రా, వేగి నొప్పి వేసుకుంటే రేటు తగ్గిపోద్దని. బంగారం. అయినా ఇవన్నీ మనకెందుకురా, ఎలక్షన్లు అయ్యే వరకు మన యదవ పనులన్నీ అదే స్మగ్లింగ్, బ్రాకెట్లు, ఇది పంచాయతీలు అన్ని మానేసి మెదలకుండా ఊరుకుందాం. ఎలక్షన్లు అయిపోయినాయి అనుకో, అంతా మందే కదా. సత్యం. బంగారం కూడా చెప్పింది. బాబుడికి పొలిటిక్స్ పిచ్చి ఎక్కువైపోయింది. మీ అందరికి కుళ్ళురా నేను సెక్సీగా ఉన్నానని. కాజా కాజా నువ్వే ప్యారు మేరా అల్లా అల్లా లేడీస్ ప్యాంట్ నో. ఎవరి అమ్మాయి? ఎవరమ్మా? ఏం కావాలా? ఇది సాగర్ నగర్ అండి? కాదు. అవునమ్మా. ఇది సెకండ్ లైన్ అండి? కాదు కాదు. ఓకే, ఇది డోర్ నెంబర్ 1-3-365/47 and గుడ్. అసలు నీకేం కావాలమ్మా? అదేదో కాయ అండి. కాయ? అదేనండి, లైక్ సన్నగా పొడుగ్గా ఉంటుంది, అలా కొట్టాలండి. ఆకులండి, అక్కడ కాయండి. కాయండి కాయండి ఇలా ఉంటుంది. ఎలా చెప్పడం? బొప్పాస్కాయ్. అదేనండి, బొప్పాస్కాయ్ చాలా మంచిదండి. విటమిన్ ఏ ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. మరేమో బొప్పాస్కాయ్ ఫ్రిడ్జ్ లో లేకపోతే నాకు అస్సలు నిద్రే పట్టదండి. ఊరుకోండి ఆస్కలు మీరు బొప్పాస్కి ఎక్కడ ఫ్రిడ్జ్ లో పడతాయండి. లేదండి, ముక్కలు ముక్కలుగా కోసి. ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఇక్కడ లేవు. వెళ్ళిపో 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 ఇక్కడ నుంచి. సమ్మాళ్ళు ఎదురుకుంటా గొడవ చేయకి. ఒక్క ముద్ది చేస్తే వెళ్ళిపోతాను. ముద్ద ఈ కేసు ఏదో తేడాగా ఉంది. అవునరా, నాకు అలానే అనిపిస్తుంది. మా బుచ్చి బొప్పాస్కాయ్. బొప్పాస్కాయ గొడవ ఏంట్రా? బొప్పాస్కాయ్ అంటే ఏం లేదమ్మా. ఇంకా ఇక్కడ ప్లాంట్ వేసుకొని వచ్చి పెడతాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వన్ టూ బొప్పాస్కాయ్. ఈ బొప్పాస్కాయ ఏంట్రా బాబోయ్? ఒక్క కిస్సింగ్ సీన్ లేకుండా లవ్ స్టోరీ తీసాడు వాడిన డైరెక్టరే. ఏమోలే పాపం, హీరో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. నాకు చాలా బోర్ కొట్టింది. అసలు కిస్ అంటే నిన్నది అడిగావు కదా. ఇక్కడ ఓకేనా? నో వద్దా? అయితే క్లాస్ రూమ్ లో ఓకేనా? నో ప్లే గ్రౌండ్, లైబ్రరీ, నో. కిదర్ బే పని ప్రిన్సిపల్ రూమ్. నిన్ను ఏంటి? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏంటి సిస్టర్ విషయం తెలీదా? నేను చెప్తా. అసలు ఎస్డే క్యా హువా అని ఓ బుల్లి లాగు వేసుకుని అమ్మతో ఆడుకుంటున్నా. ఈ లోపల ఈ పిల్లల బుడింగర్ మా ఇంటికి వచ్చేసి అమ్మో కొట్టింది. బుడింగర్ మా ఇంటికి వచ్చి దిస్ బ్యాడ్ బుద్ధుడు బేబ్ యు నో వాట్ షీ ఆస్. మా అమ్మ ఎదురుకుండా పిల్లలు ఎదురుకుండా. ఓ మై గాడ్. యు లైక్ మీ? నో. యు లవ్ మీ? నో 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 నో. సిస్టర్ ఏం కావాలి? నువ్వు సాయంత్రం 5 గంటలకి డాల్ఫిన్ నోస్ కి ఒంటరిగా వస్తున్నా. What? చీ 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 చీ. సిస్టర్ నో చీ నో చీ. నేను వస్తాను ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ గో గో గో. I'll be there 5 o'clock. నేను వస్తాను. బై బై. See you. టాటా. I'll be there. Bye. Go go go. ఈ అడవి రావుడికి పడిపోయానంట్రా బాబు.
బస్కి అందు కదండి బీచ్కి వచ్చి మేనర్స్ ఉండాలిరా. నిలబడిపోయావేంట్రా? ఎక్కడికి వెళ్ళావురా? పాపం ఈ అమ్మాయి ఏమో 5 నుంచి నీకోసం వెయిట్ చేస్తుందిరా. సుధాని ప్రైవేట్ క్లాస్ తీసుకెళ్ళి ఉంటాడులేవే. మరి లత ఏంటి కుచ్చుకొచ్చేత టికెట్స్ బుక్ చేశాను అన్నయ్య రాగానే థియేటర్ రమ్మని ఫోన్ చేసింది. అదేనే తన చెల్లితో కలిసి బీచ్ వెళ్ళిన విషయం ముझे माफ करो మదర్ ఇండియా. అమ్మా నా జీవితంతో ఆడుకోద్దేనా బుజ్జు కదా. నేను నా సొంత తల్లి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పడం. నిజం ఏమిటంటే నేను ఈ అమ్మాయికి బీటు కొడుతున్నాను. అసలు నిజం ఏమిటంటే ఈ అమ్మాయి నాకు ముందు బీటు కొట్టింది. మ్యాటర్ ఏంటి? అమ్మ తొక్కింది, మళ్ళీ తొక్కింది. స్టడీ బొబ్బస్కాయ్ అమ్మాయి చాలా బాగుందిరా. అమ్మాయ నీకు నచ్చింది కదా. ఏంటి ఇంత రాత్రి? ఏం లేదు బే, నాకు నిద్ర పట్టట్లేదు. నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. నాకు కూడా అంతే, నిద్ర పట్టట్లేదు. ఇలా వర్కౌట్ అవ్వదు కానీ మనం పెళ్లి చేసేసుకుందాం. పెళ్ళా? ఓ వద్దా, ఇలాగే ఉండిపోతావా? నాకు ఓకే. చంపేస్తాను. మా నాన్న. మీ నాన్న అంటే నీకు భయమా? నేను మాట్లాడతాను. అయితే ఓకే. నాన్న ఏమా నాన్న ఈయన నాకు వదిలే, నేను చూసుకుంటాగా. నమస్కారం సార్, నా పేరు ఏకే సాగర్. అమ్మ చెల్లి కింద ఉన్నారు. నేను గోడౌన్ సూపర్వైజర్ కింద పనిచేస్తున్నాను. నెలకి 4250 రూపాయలు జీతం. పర్మనెంట్ ఏం కాదు సార్. అవతలాడ ఏమైనా పద్ధతిగా లేకపోతే వెంటనే ఉసుకో. మరి కిందకి వెళ్ళి మాట్లాడుకున్నావా? అలాగని ఖాళీగా ఉండను సార్. వెంటనే వేరే ఉద్యోగం పెట్టేసి దూరిపోతాను. అసలు విషయం ఏంటంటే సార్, మీ అమ్మాయి రాజ్యలక్ష్మిని నేను టూ మచ్ గా ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి ఇటు తిరుగు. చూసారా మీ అమ్మాయి నన్ను ఎంత బీభత్సంగా ప్రేమిస్తుందో? అది మరి ఈ మ్యాటర్ని అండర్లైన్ చేసుకోండి. పర్లేదు సార్, వీళ్ళందరూ మన పిల్లలే. రండి వచ్చి కూర్చోండి. కూర్చోండి సార్. కానీ పెళ్లి విషయం మాత్రం పెద్దలు మీరు డిసైడ్ చేస్తే బాగుంటుందని